ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చూపిస్తాను. ఈయనకి వెల్డర్ కింద వర్క్ చేస్తున్నారు. ఈయన కంట్లో ఏమైందంటే నిన్న గ్రైండింగ్ చేస్తూ ఉండేటప్పుడు మెటల్ పీస్‌ని కట్ చేస్తున్నప్పుడు నిన్న కంట్లో ఏదో పడింది. సో, నిన్నంతా కూడా ఆయన వెయిట్ చేసి ఈ రోజుకి కూడా నార్మల్ అవ్వకపోయేసరికి మన క్లినిక్‌కొచ్చారు. చాలా రెడ్‌గా ఉంది, కరకరమంటుంది, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అని. ఇప్పుడు చూద్దాం అసలు ఏమైందన్నది మీకు చూపిస్తాను ఒకసారి ఇలా చూడం. అక్కడ చూడండి తనకి కంప్లీట్ తన నల్లగుడ్డు పైన అదిగోండి మీరు ఆ ఫారెన్ బాడీ మెటల్ పీస్‌ని చూడొచ్చు. రైట్? ఇప్పుడు దాని చుట్టూ మీరు బాగా గమనిస్తే ఈ వైట్ స్పాట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇన్ఫెక్టెడ్ ఏరియా అనమాట. అంటే మెటల్ పీస్ పడిన తర్వాత మనం చూపించవలసిన దానికన్నా అంటే లేట్ చేసామనుకోండి ఇలా వితిన్ 1 డేలోనే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెటల్ కంటికి చాలా హార్మ్ చేస్తుంది. సో నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రొటెక్టివ్ ఐవేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అనుకోకుండా ఒకవేళ కంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ పడినా సరే ఇమ్మీడియట్గా మీరు ప్రాపర్ ఐ స్పెషలిస్ట్ని కలవాలి అలాంటివి ట్రీట్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీలా ఇలా ఎవరైతే వెల్డింగ్ వర్క్స్ డస్ట్ రిలేటెడ్ వర్క్స్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.